ఓకే. నైస్. సో, ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వేరియస్ అడ్వాన్స్ సినారియోస్ అన్నీ గూడా కవర్ చేసాం గదా! అయితే ఇప్పుడు మనం ఒక సీరీస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అరౌండ్ ఒక 150-200 సినారియోస్ అయితే కవర్ చేస్తాం. సో, ఈ సినారియోస్ ప్రాపర్‌గా ఫాలో అయితే 80-70% ఓకే. 70-80% ఏదైతే మనకి డేటా ఇంజినీరింగ్‌లో ఉంటుందో సేమ్ అదే రిపీట్ అయితే అవుతుందనమాట. సో, కొంచెం కొంచెం చేంజెస్ అయితే చేసుకుంటే సరిపోతుంది. సో, ఇది మటుకు చాలా సో, రియలిస్టిక్‌గా ఉంటాయి సినారియోస్. మీరు కూడా ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీరు ఎటువంటి సపోర్ట్ కానీ, ఎవరి హెల్ప్ తీసుకోకుండానే మీ అంతట మీరే రియల్ టైమ్‌లో సర్వైవ్ అనేది అవ్వటానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇవాళ రిక్వైర్మెంట్ వచ్చేసరికి మనం జనరల్‌గా మెర్జ్ స్టేట్‌మెంట్ చేస్తుంటాం కదా! నథింగ్ బట్ ఇంక్రిమెంటల్ డేటా లోడ్ అంటే సోర్స్‌లో ఏదైతే డేటా ఉంటదో ఆ డేటాని మనం డెస్టినేషన్‌లోకి లోడ్ చేసేదానికి మెర్జ్ స్టేట్‌మెంట్ అనేది యూజ్ చేస్తుంటాం. మీ అందరికీ తెలిసిందే. అయితే ఇది చేసే ప్రాసెస్‌లో ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అయినయి, ఎన్ని రికార్డ్స్ అప్‌డేట్ అయినయి, ఎన్ని రికార్డ్స్ డిలీట్ అయినయని రికార్డ్ కౌంట్ కూడా మనమైతే క్యాప్చర్ చేస్తున్నాము. ఓకే. ఇది ఎలా చేయాలి ఏంటనేది సో, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోవడం ట్రై చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ నేను సో, డేటాని ఇక్కడి నుంచి రీడ్ చేస్తున్నాను. చూడొచ్చు ఇంక్రిమెంటల్ డేటా లోడ్ అనే ఫోల్డర్‌లో మనకి 2 ఫైల్స్ ఉన్నాయి. emp.csv, emp_market.csv. ఓకే. కావాలంటే ఫైల్స్ కూడా వెరిఫై చేద్దాం. సో, సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో, లోడ్ అవుతుంది. టోటల్‌గా మనకి 2 ఫైల్స్ ఉంటే ఓవరాల్‌గా 4 రికార్డ్స్ అయితే ఓకే. ఒక్కో ఫైల్‌లో 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 + 2 4 రికార్డ్స్ అయితే మనకున్నాయి. ఇప్పుడు ఈ ఫైల్స్‌ని రీడ్ చేసి డెస్టినేషన్ టేబుల్‌లోకి లోడ్ చేస్తున్నాం. ఆ లోడ్ చేసే ప్రాసెస్‌లో మనకి ఎన్ని నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి, డిలీట్ ఎన్నయినాయి, అప్డేట్ ఎన్నయినాయి అనేది కూడా క్యాప్చర్ చేయడం ట్రై చేద్దాం. సో, ఇలా మనకి చాలా రిక్వైర్మెంట్స్ రియల్ టైమ్‌లో ఉంటాయి. అయన్నీ కూడా నేను సో, అట్‌లీస్ట్ వీక్లీ 5 వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడం ట్రై చేస్తాను. ఎందుకంటే సినారియో బిల్డ్ చేయాలంటే టైం తీసుకుంటుందనమాట. ఎందుకంటే ప్రాపర్‌గా వాలిడేషన్ చేయాలి. సో, నిజంగా అది వర్క్ అవుతుందా లేదా యాస్ పర్ అవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారంగానే కూడా 1, 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలనమాట. అప్పుడే మనకి సో, ప్రాపర్‌గా వర్క్ అవుతుందనేది ఒక ఐడియా వస్తుంది. ఓకే. సో, జస్ట్ కీప్ ఇట్ అసైడ్. ఇప్పుడు నేను ఫస్ట్ ఏదైతే ఫోల్డర్ అని చెప్పాను ఇందాక, అక్కడ మనకి 2 ఫైల్స్ ఉన్నాయి గదా! ఆ 2 ఫైల్స్‌ని రీడ్ చేస్తున్నా. ఓకే. రీడ్ చేసి నేను డిస్‌ప్లే చేస్తాను. ఓకే. రన్ చేస్తున్నాను. సో, మీరు డేటా చూడొచ్చు ఏముందనేది గూడా. సో, స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే. మీరు చూస్తే ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, సాలరీ, డిపార్ట్‌మెంట్, లొకేషన్, కంట్రీ ఇలా మనకి సో, డేటా ఉంది గదా! సో, ఫస్ట్ నేను ఫైల్‌లో ఉన్న డేటాని రీడ్ చేసి డిస్‌ప్లే చేస్తున్నాం. దాని తర్వాత ఏదైతే మనం డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసామో, ఈ డేటా ఫ్రేమ్‌ని ఒక టెంపరరీ వ్యూకి క్రియేట్ చేస్తున్నాను. ఓకే. లైక్ ఎ స్టేజింగ్ టేబుల్ లాగా నేనైతే తీసుకున్నాననమాట. రన్ చేద్దాం. సో, ఇప్పుడు మనకి యూ అనేది క్రియేట్ అవుతుంది కదా! సో, యూ క్రియేట్ అయిన తర్వాత ఆ యూలో ఏదైతే డేటా ఉందో దాన్ని డిస్‌ప్లే చేస్తున్నాను. ఓకే. ఏదైతే ఇక్కడ ఎంప్లాయీ స్టేజింగ్ అనే వ్యూ క్రియేట్ చేసామో ఆ వ్యూని ఇక్కడ నేనైతే డిస్‌ప్లే చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ వన్ దిస్. ఓకే. చూడొచ్చు. సేమ్ ఏదైతే ఫైల్‌లో డేటా ఉందో సేమ్ డేటా ఉంది గదా! ఓకే. వెరీ గుడ్. సో, దాని తర్వాత డెస్టినేషన్ టేబుల్ చెప్పా గదా! సో, డెస్టినేషన్ టేబుల్ అనేది ఇక్కడ ఎంప్లాయీ ఐడీ, నేము, సాలరీ, డిపార్ట్‌మెంట్, లొకేషన్, కంట్రీలో మనకి డిఫరెంట్ కాలమ్స్ అయితే ఉన్నాయి. ఇది గూడా రన్ చేద్దాం. ఓకే. సక్సెస్‌ఫుల్. సో, దీని తర్వాత నేను సో, రికార్డ్ కౌంట్ క్యాప్చర్ చేయడానికి ఈ స్క్రిప్ట్ అయితే యూజ్ చేశాననమాట. ఓకే. సో, ఇలా రకరకాల స్క్రిప్ట్ అయితే మనం ఇన్సర్ట్ చేయొచ్చు. జస్ట్ చూడొచ్చు. సో, ఇన్సర్టెడ్ కౌంటు, అప్డేటెడ్ కౌంటు, డిలీటెడ్ కౌంటు ఇదంతా కూడా నేనైతే సో, డిస్‌ప్లే చేయడం జరిగిందనమాట. సో, రన్ చేద్దాం. ఓకే. స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే. గోయింగ్ ఆన్. సో, రన్నింగ్ సెల్ ఫైల్.
ఓకే స్టిల్ మీరు చూడొచ్చు. సో ఇన్సర్ట్ కౌంట్ 4 వచ్చింది కదా, ఎందుకంటే 4 రికార్డ్స్ మనకి సోర్స్ లో ఉన్నాయి. సో అలానే సో చెప్పే కదా లాగ్ టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను, మెర్జ్ లాగ్ టేబుల్. సో రన్ టైమ్ అండ్ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ అంటే సో ప్రతిసారి రన్ చేసినప్పుడు టైం స్టాంప్ అనేది యాడ్ చేస్తున్నమాట. సో దట్ మనకు తెలుస్తుంది కదా ఒకే రోజు రికార్డ్స్ అప్డేట్ అయినా, ఏ రోజు రికార్డ్స్ ఇన్సర్ట్ అయినా డిలీట్ అయినా మనం తెలుసుకోవడానికి అడిషనల్గా ఒక టైం స్టాంప్ కూడా నేనైతే యాడ్ చేస్తున్నాను. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే సో టేబుల్ కూడా క్రియేట్ చేశాను అండ్ ఆ టేబుల్లోకి లాక్ చేస్తున్నాను. ఓకే ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే ఇట్స్ డన్. సో దీని తర్వాత ఫైనల్గా ఏదైతే మెర్జ్ స్టేట్మెంటో, ఇది మెర్జ్ స్టేట్మెంట్ అన్నమాట. సో రన్ చేస్తున్నాను. ఓకే చూడొచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ రోస్ ఎఫెక్ట్ అయినాయి, 4 ఎఫెక్ట్ అయినాయి అండ్ ఫర్ టైమింగ్ ఫస్ట్ టైం కాబట్టి ఇది ఇన్సర్ట్ అనమాట. సో ఇప్పుడు మనం క్రాస్ చెక్ చేద్దాం సో ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదనేది. సో డెస్టినేషన్ సో 4 రికార్డ్స్ అయితే మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఎంప్లాయీ నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ, 4 రికార్డ్స్ అయితే ఉన్నాయి. అలానే లాగ్ టేబుల్ కూడా చెక్ చేద్దాం ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదనేది. ఓకే మీరు చూసుకుంటే సో రన్ టైం సో ఈ రోజు టైం స్టాంప్ వచ్చింది. అలానే ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి, డిలీట్ అయినాయి, అప్డేట్ అయినాయి. ఓకే సో ఫర్ సో గుడ్ అంటే మనం ఫస్ట్ టైం కాబట్టి 4 రికార్డ్స్ అయితే ఎఫెక్ట్ అయినాయి. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసినప్పుడు సో ఏం రావాలా, 0 రావాలన్నమాట. ఎందుకంటే సోర్స్ డెస్టినేషన్ లో సేమ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ ఏం జరగదు కాబట్టి సో నాకు సో 0 రికార్డ్ అయితే వస్తుంది. ఐ థింక్ చూడొచ్చు రన్ అవుతుంది. ఓకే అబ్జర్వ్ చేశారా గైస్. ఓకే సో కావాలంటే ఇక్కడ రన్ టైమ్ ఆర్డర్ బై డిసెండింగ్ ఆర్డర్ స్పెసిఫై చేద్దాం సో దట్ ఏదైతే లేటెస్ట్ రికార్డ్ ఇన్సర్ట్ అయిందో ఆ రికార్డ్ మనకి సో ఫస్ట్ వస్తుంది కాబట్టి. ఓకే గోయింగ్ ఓకే చూసారు కదా. సో ఈ సెకండ్ టైం రన్ చేసినప్పుడు ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ రెండు కూడా సో 0 0 వచ్చినాయి అనమాట. అంటే ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ఇంకా టెస్ట్ చేయాలి మనం ప్రాపర్ గా అప్డేట్స్ ఇన్సర్ట్ చేసినప్పుడు నిజంగా ఇది రిఫ్లెక్ట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో డెమో ఫ్యాబ్రిక్ సో నేను ఒక ఐడిని మారుస్తున్నాను, డెమో ఫ్యాబ్రిక్. ఓకే సో ట్రై టు సేవ్. చూడొచ్చు ఇందాక ఒక వాల్యూ ఉంది, ఇప్పుడు నేను వేరే వాల్యూ అలానే సో డెమో. ఓకే 2 రికార్డ్స్ అయితే చేంజ్ చేశాను అనమాట. ఇక్కడ ఏదైతే 22 33 ఐడీస్ ఉన్నాయో ఆ ఐడీస్ కి కంట్రీ వాల్యూ చేంజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ రన్ చేసినప్పుడు నాకు ఇన్సర్ట్ అవ్వదు, అప్డేటెడ్ కౌంట్ వచ్చేసరికి 2 అయితే రావాలన్నమాట. వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. రన్ ఆఫ్. ఓకే చూడొచ్చు రన్నింగ్ సెల్ 1. ఓకే స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే సో చూడొచ్చు నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని అప్డేట్ అని 2 రికార్డ్స్, మనం 2 రికార్డ్స్ ఫైల్లో చేంజ్ చేసాం కదా అది వచ్చింది అనమాట. అండ్ సో ఇక్కడ కూడా చేంజెస్ కంట్రీ చూసుకుంటే హలో డెమో ఫ్యాబ్రిక్ యూకే డెమో ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే అప్డేటెడ్ ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినాయి. ఓకే అండ్ ఇన్సర్ట్ ఏం రాలా, డిలీట్ ఏం రాలా, 2 వచ్చినాయి అనమాట. అంటే మనకి ప్రాపర్ గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని ఇన్సర్ట్స్ కొన్ని అప్డేట్స్ కూడా చేద్దాం. సో ఎందుకంటే మనకి ఇన్సర్ట్ కౌంట్ కూడా ప్రాపర్ వస్తుందో రావటం తెలియాలన్నమాట. సో చేంజ్ చేద్దామని కూడా 76 98 సో 55 34. ఓకే సో చూడొచ్చు ఒక 4 రికార్డ్స్ అయితే నేను ఎడిషనల్ యాడ్ చేశాను. అలానే అప్డేట్ కూడా చేస్తాను ఒక రికార్డు.
ఓకే, అప్డేట్ చేశాను. ఒక రికార్డ్ అప్డేట్ అండ్ 4 రికార్డ్స్ ఇన్సర్ట్. సో ఇప్పుడు ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా కూడా ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం, సో దట్ మనకి ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఓకే, ఇది వర్క్ అవుతుందా లేదనేది. సో అది వర్క్ అవుతుందా లేదనేది. ఓకే, రన్ చేద్దాం ఇప్పుడు. రన్ ఆల్. ఓకే, సో గోయింగ్ ఆన్. ఓకే, సెల్ 5 రన్ అవుతుంది. ఐ థింక్ సెల్ 8 మెర్జ్ స్టేట్మెంట్. చూసారా గైస్, ఒక అప్డేట్, ఒక 4 ఇన్సర్ట్. ఓకే, టోటల్ గా 5 రికార్డ్స్ అయితే ఎఫెక్ట్ అయినాయి. చెక్ చేద్దాం. ఓకే, సో స్టిల్ ఓకే లోడ్ అవుతుంది. చూసారా, ఎన్ని ఇన్సర్ట్ అయినాయి? 4 ఇన్సర్ట్ అయినాయి, ఒక అప్డేట్ అయితే అయింది. ఓకే, ఇలా మనకి ఏంటంటే సో ప్రాపర్ గా రిఫ్లెక్ట్ అయితే అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు 4, దాని తర్వాత 0, ఎందుకంటే సో నో చేంజెస్ బిట్వీన్ సోర్స్ అండ్ డెస్టినేషన్. దాని తర్వాత 2 రికార్డ్స్ అప్డేట్ చేసినాం. దాని తర్వాత ఒక 4 రికార్డ్స్ లేటెస్ట్ రికార్డ్స్ అండ్ ఒక రికార్డ్ అప్డేట్ చేసాం అనమాట. ఇలా మనకి సో ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేసినప్పుడు 0 రావాలి, ఎందుకంటే సోర్స్ డెస్టినేషన్ మధ్య ఎటువంటి చేంజెస్ అనేది లేదు కాబట్టి. ఓకే, రన్ చేస్తున్నాను ఫైనల్ ఎగ్జిబిషన్. రన్నింగ్ సెల్ 5, 7, 9. ఓకే, సో ఐ థింక్ ఆల్మోస్ట్ డన్. చూసారా, 0 వచ్చింది, 0 0. ఓకే, ఇట్స్ పర్ఫెక్ట్. ఇలా మనం ఏంటంటే సో రియల్ టైంలో రకరకాల ఇంప్లిమెంట్ చేయొచ్చు. అయితే మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు. ఓకే, సో మీరు టేబుల్స్ హార్డ్ కోడ్ చేశారు కదా, రియల్ టైంలో డైనమిక్లో చేయాలి కానీ మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఓకే. సో గోయింగ్ ఫార్వర్డ్ అన్నీ కూడా డైనమిక్గానే ఉంటాయి. కాకపోతే మనం స్టార్టింగ్ కాంప్లెక్స్ తీసుకోవడం ఫోటో నాకు ఇష్టం లేదనమాట. అందువల్ల ఇంటర్మీడియట్ లెవెల్. ఓకే, ఇది బిగినర్ గాడు కాదు, ఇంటర్మీడియట్ లెవెల్ చెప్తున్నాను. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా కాంప్లెక్స్ అనేది తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం, సో దట్ 70 to 80% ఈ సినారీస్లోనే మీరు చేస్తారు. కాకపోతే చేంజెస్ అయితే కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి అనమాట. అవి చేంజెస్ చేసుకుంటే నో నీడ్ టు టేక్ ఎనీ సపోర్ట్, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫాలో, ఇంప్లిమెంట్ చేయాలి. చూసినప్పుడు చాలా ఈజీ, ఏముందిరా చాలా ఈజీ అనుకోవచ్చు, బట్ చేసేటప్పుడు 100 క్వశ్చన్లు వస్తాయి, 100 ఎర్రర్స్ వస్తాయి. వీ నీడ్ టు రెక్టిఫై. ఓకే, దట్స్ హౌ వీ నీడ్ టు బి ఎక్స్పర్ట్ ఇన్ ఫ్యాబ్రిక్ డేటా ఇంజనీరింగ్. ఓకే, అఫ్ కోర్స్ చాట్ జీపీటీ ఉంది, జెమినీ ఏఐ ఉంది, రకరకాల ఏఐ టూల్స్ ఉంటాయి. వాటి హెల్ప్ తీసుకోవాలి. సో తీసుకుంటే మనకి ప్రొడక్టివిటీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, తెలియని అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకొక కాన్సెప్ట్ తోటి నెక్స్ట్ వీడియోలో అయితే మనం రికార్డ్ చేద్దాం. బాయ్ బాయ్.